మన మిడిల్ క్లాస్ కి ప్రైస్ ట్యాగ్ అనేది పెద్ద ఎనిమి కదా. దాని మీద ఉన్న ప్రైస్ ట్యాగ్ చూడకుండా కొనడానికి వెళ్ళామా, ఆ కౌంటర్ లైన్ లో నిల్చున్నంత సేపు దీనికి మధ్య జరిగే యుద్ధం ఉంటది చూడండి. ఓన్లీ ప్రైస్ ట్యాగ్ అనే కాదు, ఐస్ క్రీమ్ బాక్సులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రిలేటివ్స్ వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేసే పింగాణి టీ కప్పులు. తరాలు మారినా యుగాలు మారినా రిమోట్ లో ఉండే బ్యాటరీలు మట్టికి మారవు. ఒక వస్తువు పాడైతే దానికి రీప్లేస్మెంట్ గా కొత్తది కొనాలంటే చాలా బాధేస్తది. అదే వస్తువుని బాగు చేయించి ఇంకో 5 సంవత్సరాలు వాడామనుకోండి, అంతులేని హ్యాపీనెస్. నచ్చిన వస్తువులన్నీ విష్ లిస్ట్ లో పెట్టేస్తాం. ఎండ్ ఆఫ్ ద సీజన్ సేల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు కొంటాం. ట్రిప్ అంటే మనాలియో కూర్గో కాదు, మన తిరుపతి శ్రీవారు. బడ్జెట్, భక్తి, ఎక్కడ లేని ప్రశాంతత, 3 కాంబినేషన్లు దొరికే ఏకైక ప్లేస్ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఎంతమంది ఇలా చేస్తారో తెలియదు కానీ, ఎవడైనా మన గిఫ్ట్లు తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి పెళ్లికి, పబ్బానికి, ఆ గిఫ్ట్ ని ప్యాక్ చేసి మళ్ళీ ఇంకో ఫంక్షన్ కి ఇచ్చామనుకోండి, ఆ కిక్కే వేరు. పోపుల డబ్బాలో అమ్మ, బ్యాంక్ లో నాన్న, ఒక చిన్న హుండీలో మనం. డబ్బు దాచే ప్లేసులు వేరే అయి ఉండొచ్చు గానీ, ఆ దాచే ప్రతి రూపాయి వెనకాల ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. మిడిల్ క్లాస్ అంటే కేవలం బడ్జెట్ లో బతకడం కాదు బాస్, ఉన్న దాంట్లో బెస్ట్ గా బతకడం ఎలాగో నేర్పిస్తుంది. మన మిడిల్ క్లాస్ కి అడ్జస్ట్మెంట్ ఈస్ నాట్ ఎ కాంప్రమైజ్, ఇట్స్ అవర్ ఇన్బిల్ట్ టాలెంట్ కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో మన మిడిల్ క్లాస్ కష్టాలు, ఆనందాలు, బాధలు.